సాధువు ఇచ్చిన 3 వరాలని గంగాధరం ఎలా ఉపయోగించుకున్నాడు? ఈ ఆసక్తికరమైన కథను విందాం రండి. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతనం యూట్యూబ్ ఛానల్. అనగనగా ఒక ఊళ్ళో గంగాధరం అనే ఒక 20 ఏళ్ల కుర్రవాడు ఉండేవాడు. తండ్రి ఇతనికి చిన్న వయసులోనే వివాహం చేసేశాడు. ఆ పిల్ల కనుముక్కు తీరుగా ఉండేది. చక్కగా ఇంటి పని, వంట పని అన్ని పనులు చేసుకుంటూ అత్తగారికి చేదోడు వాదోడుగా ఉండేది. కానీ గంగాధరానికి మహా అద్భుత సౌందర్య రాశిని పెళ్లి చేసుకోవాలని కోరికగా ఉండేది. తండ్రికి భయపడి ఆ పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య కూడా చక్కగానే ఉండేది. కానీ ఆవిడ కన్నా అందమైన మనిషిని పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉండేది అతనికి. కానీ ఏం చేస్తాడు? పెళ్ళి అయిపోయింది. పిల్లని కాపురానికి తెచ్చుకున్నారు. చక్కగా అత్తగారికి సహాయం చేస్తూ ఇంట్లో సందడిగా ఉంది ఆ అమ్మాయి. గంగాధరం కూడా ఆ అమ్మాయితోటి సంతోషంగా కాలక్షేపం చేస్తున్నాడు. గంగాధరం తల్లి తండ్రి చుట్టాల ఇంటికి 4 రోజులు ఉండడానికని వెళ్ళారు. ఇంట్లో వంట వార్పు అన్నీ ఆ కొత్తగా వచ్చిన కోడలు చక్కగా చేసుకుంటోంది. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉన్నారు. ఒకరోజు అనుకోని అతిథిగా ఒక సాధువు వాళ్ళ ఇంటికి వచ్చారు. గంగాధరం అతని భార్య చక్కగా ఆ సాధువుకి భోజన ఏర్పాట్లు చేసి చక్కగా అతనికి అతిథి సత్కారం చేశారు. వాళ్ళిద్దరినీ చూసి సంతోషించిన ఆ సాధువు వెళ్ళిపోతూ గంగాధరాన్ని ఏదైనా వరం కావాలంటే కోరుకో, నాకు ఆ శక్తి ఉంది, నీకు ప్రసాదిస్తానని చెప్పాడు. గంగాధరం ఆ సాధువుతోటి ఏదైనా మంత్రోపదేశం ఇమ్మని కోరాడు. దానికి ఆ సాధువు సరేనంటూ ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల ఎవరి రూపమైనా మార్చచ్చు. కానీ ఈ మంత్రం నీకు 3 సార్లే పనిచేస్తుందని గంగాధరానికి మరీ మరీ చెప్పాడు. గంగాధరం సంతోషించాడు. సాధువు సంతోషంగా తిరిగి వెళ్ళి అప్పుడు గంగాధరం ఆ మంత్ర ప్రభావంతోటి తన భార్యను తను కోరుకున్నట్టుగా ఇంకా అద్భుతమైన సౌందర్య రాశిగా మార్చాలనుకున్నాడు. ఆ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పాడు. ఆవిడ సరే అంది. వెంటనే మంత్రం చదివి ఆవిడ్ని అద్భుతమైన సౌందర్య రాశిగా మార్చుకున్నాడు. తన కోరిక నెరవేరినందుకు గంగాధరం చాలా సంతోషించాడు. భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషంగా కాలక్షేపం చేస్తున్నారు. ఉదయాన్నే లేచి కొత్త కోడలు ఆవిడ పనులు చేసుకుంటుంటే చుట్టూ ఉన్న వాళ్ళెవరో కొత్త అమ్మాయి ఇంట్లో ఉందని అనుకున్నారు. కానీ ఈ అమ్మాయి అందరితోని మామూలుగానే మాట్లాడింది. చూసిన వాళ్ళందరూ ఒక్క పూటకే ఇంత అద్భుతమైన సౌందర్యం నీకెలా వచ్చిందని ఆ అమ్మాయిని అడగడం మొదలుపెట్టారు. దానికి ఆ అమ్మాయి ఏమీ దాచకుండా తన భర్తకి సాధువిచ్చిన వరం గురించి చెప్పింది. అందరూ గంగాధరం అదృష్టవంతుడు, చక్కటి అందమైన పిల్ల భార్యగా దొరికిందని మెచ్చుకుంటూ వాళ్ళ వాళ్ళ పనులు చూసుకున్నారు. ఈ పిల్ల ఇలాగా వీధిలో వాకిలి చిమ్మి ముగ్గు పెడుతుంటే ఆ దేశాన్ని ఏలుతున్న రాజుగారి అబ్బాయి గుర్రం మీద వచ్చాడు. యువరాజు వాకిట్లో ముగ్గు పెడుతున్న గంగాధరం భార్యను చూశాడు. ఇంత మహాద్భుత సౌందర్య రాశిని కదా నేను వివాహం చేసుకోవాలి. ఇలాంటి సౌందర్య రాశి మన రాజ్యంలోనే ఉందా అని ఆశ్చర్యపోతూ గుర్రం దిగి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడని చూస్తూ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని వెంటనే అడిగేశాడు. దానికి ఆశ్చర్యపోయిన గంగాధరం భార్య నాకు వివాహం అయిపోయింది, నా భర్త ఇడుగోనని అక్కడే కూర్చుని చూస్తూ నివ్వెరపోయి ఉన్న గంగాధరాన్ని చూపించింది. గంగాధరం రాజకుమారుడు చేస్తున్న చేష్టలకి స్పృహ లేకుండా అతన్నే చూస్తూ నిలబడ్డాడు. రాకుమారుడు నీకు వివాహం అయినా సరే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని గబగబా లాక్కుని వెళ్ళి గుర్రం మీద వేసుకుని తన రాజమందిరానికి తీసుకువెళ్ళిపోయాడు. గంగాధరం చూస్తూనే ఉన్నాడు. తాను అనుకోని ఈ సంఘటనకి ఏం చేయాలో అతనికి తెలియలేదు. గంగాధరం బాధపడ్డాడు. అయ్యో, అనవసరంగా నా భార్యని సౌందర్య రాశిగా మార్చాను. ఈ దుష్ట రాకుమారుడు నా భార్యను తీసుకెళ్ళిపోతున్నాడు అని బాధపడడం మొదలుపెట్టాడు. వెంటనే అతనికి మరొక ఆలోచన వచ్చింది. ఆ సాధువు చెప్పినట్టుగా అతనిచ్చిన మంత్రాన్ని రెండోసారి పఠించి తన భార్య ఒక పెద్ద ఎలుగుబంటిలా మారిపోవాలని కోరుకున్నాడు. వెళ్తున్న రాకుమారుడికి తాను తీసుకువెళుతున్న అందాల రాశి బదులు అక్కడ ఒక పెద్ద ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. అది చూసిన వెంటనే భయపడి రాకుమారుడు గుర్రం మించి దూకేశాడు.
గుర్రం కూడా పట్టు తప్పిపోయి కింద పడిపోయింది. ఆ ఎలుగుబంటి కూడా కింద పడిపోయింది. రాకుమాడు భయపడిపోయి అక్కడి నుంచి దూరంగా పరిగెట్టుకుని పారిపోయాడు. ఎలుగుబంటిలా మారిన గంగాధరం భార్యకి పూర్వజ్ఞానం ఉంది. తిరిగి తన ఇంటికి ఆవిడ బయలుదేరింది. ఈ లోపల గంగాధరం తల్లి తండ్రి కూడా ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఏడుస్తూ కూర్చున్న గంగాధరాన్ని చూసి అసలేం జరిగిందో అడిగారు. గంగాధరం తాను చేసిన తెలివి తక్కువ పని చెప్పాడు. దాంతోటి తల్లి తండ్రి అతన్ని నానా చివాట్లు పెట్టారు. ఒక పెద్ద ఎలుగుబంటి ఆ ప్రాంతంలోకి వచ్చిందని అక్కడ ప్రజలందరూ గోల గోల చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ వింటున్న గంగాధరం తన భార్య తిరిగొచ్చేసిందని గబగబా ఎదురు పరిగెట్టుకుని వెళ్ళాడు. చుట్టూ జనాలందరూ ఆ ఎలుగుబంటిని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే గంగాధరం వాళ్ళందరినీ ఆపి, "ఈ ఎలుగుబంటి మిమ్మల్ని ఏమీ చెయ్యదు. నా మాట వినండని" ఆ ఎలుగుబంటిని చేత్తో పట్టుకుని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఎలుగుబంటి రూపంలో ఉన్న గంగాధరం భార్య అత్తగారిని, మామగారిని చూసి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది. మామగారు గంగాధరంతోటి పిల్లని నువ్వు ముందు రూపంలోకి మార్చమని 4 తిట్లు తిట్టాడు. గంగాధరం మూడోసారి తన మంత్రాన్ని ప్రయోగించి పూర్వ రూపంలోకి తన భార్యని తీసుకువచ్చాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూస్తుండగానే ఈ మార్పులు జరిగాయి. ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనులు ప్రదర్శించొద్దని, ఇలాంటివి చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని గంగాధరం తల్లి తండ్రి అతన్ని బాగా తిట్టారు. గంగాధరం చేసిన పొరపాటు పనికి అతను భార్యకి క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. ఇక గంగాధరం జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చేయలేదు. తల్లిదండ్రులతోటి, తన భార్యతోటి సుఖంగా ఉన్నాడు. విన్నారు కదండి! కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి ఆసక్తికరమైన చందమామ కథలు కూడా వినాలనుకుంటే లక్ష్మీ నికేతనం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.